హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో ఈ యొక్క జోన్స్ అనేది కొత్తగా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి కొంచెం డ్రా చేసుకునే దాంట్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఇవి ఏంటివి అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ప్రీవియస్గా ఉన్న కన్సోలిడేషన్ నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఎక్సలెంట్గా మూవ్ అవుతుందో అదే లెవెల్ని మనం మార్క్ చేసుకోవడం జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అంతా కూడాను డౌన్ సైడ్ వచ్చింది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో 130 దగ్గర నుంచి కూడా అప్రాక్సిమేట్గా ఇంకా స్ట్రాంగ్గా అప్ సైడ్ వెళ్ళటం అనేది జరిగింది. రేపటి రోజున మనకి ఎక్స్పైరీ ఉంది. ఏ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాం. అండ్ ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క నిఫ్టీ కరెంట్ వీక్ మనకు చూడండి 19,600 కింద అయితే క్లోజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 19,600 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ 1.3 crore దగ్గర దగ్గర ఏంటంటే ఈ యొక్క కాంట్రాక్ట్స్ అనేది ఇక్కడ సెల్ చేసి పెట్టారు కాల్స్. సో డెఫినెట్గా 19,600 కింద మనకి క్లోజింగ్ ఇవ్వచ్చు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మనకి 19,400 పైనే ఉండొచ్చు, ప్రాబిలిటీ ఉంది. బట్ ఎనీహౌ మనకి మార్కెట్ కొద్దిగా ఆస్కిలేట్ అవుతుంది కాబట్టి 19,300 అనేది తీసుకోవచ్చు, 19,600 అనేది రేంజ్ అనేది తీసుకోవచ్చు నిఫ్టీలో. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొత్తగా నేమ్స్ రావడం జరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ ఇది, అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ అనమాట, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అయితే దీన్ని కొంచెం దగ్గరగా తీసుకొచ్చారు, 19,600 దగ్గరకు వచ్చారు. అండ్ దీన్ని కొంచెం కిందకి తీసుకెళ్లారు, 19,300. ఓకే, ఎనీహౌ ఒక రేంజ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతానికి ఇది మనం దీన్ని సప్లై జోన్గా మార్క్ చేసుకుందాం. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి సప్లై జోన్ అనమాట. ప్రస్తుతానికి ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోను. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వస్తే మళ్ళీ రిజెక్షన్ జరిగే అవకాశం ఉండొచ్చు. ఎనీహౌ ఇక్కడ మనకి బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఈ ట్రెండ్ లైన్ అనేది బట్ చాలా దూరం ఉంది. ఇక్కడ ఒకసారి నంబర్స్ అనేది రాస్తున్నాను చూడండి. 19,600 అప్ సైడ్ రెసిస్టెన్స్. అదేవిధంగా స్ట్రక్చరల్గా మనకి ఒక్క నిమిషం, ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది స్ట్రక్చరల్గా నేను చేంజ్ చేస్తున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అదేవిధంగా మనకి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. ఓకేనా, దగ్గరకు వచ్చేసాం. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లాగా ఉంది కదా, ఇక్కడ షార్ట్ అయితే చేయొద్దు. మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. అన్లెస్ అంటిల్ ప్రైస్ యాక్షన్లో మనకి ఏదన్నా ఇక్కడ రిజెక్షన్ జరిగిందంటేనే మనకి ఎం ప్యాటర్న్ కానీ అటువంటి ప్యాటర్న్ ఉంటే మాత్రమే ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేద్దాం. ఈ యొక్క నంబర్స్ విషయానికి వస్తే 19,600 అండ్ 19,446 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక సపోర్ట్ అయితే 19,300. ఓకేనా, రౌండ్ నంబరు 19,347. ఇది ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్. అయితే జోన్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఏంటంటే ఇది మనం రెసిస్టెన్స్ జోన్ లాగా తీసుకుంటున్నాం, ఎందుకంటే రౌండ్ నెంబర్ కూడా ఉంది 19,500. ఈ యొక్క రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితేనే ఏదైనా మూవ్ అవ్వచ్చు. బట్ ఎనీహౌ మార్కెట్ సిగ్నిఫికెంట్గా అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం అయితే ఆస్కిలేషన్స్ అనేది బిగ్గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఓవరాల్గా నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం. నెక్స్ట్ వీక్ కూడా మనకి ఓవరాల్ కొద్దిగా కాల్స్ సెల్ చేశారు, బట్ డిఫరెంట్ లెవెల్స్ దగ్గర ఒక సైడ్ వేస్ యాక్టివిటీలోనే కనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో. ఓకేనా, అండ్ వీక్లీ ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది. అండ్ మన టెలిగ్రామ్లో కూడా నేను ఈ యొక్క 43,500 పుట్ అనేది షేర్ చేశాను. సో ప్రాబబ్లీ ఏంటంటే అది మీకు హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ట్రేడ్ అనేది నేను పర్సనల్గా తీసుకున్నాను అనమాట. 9 రూపీస్ దగ్గర తీసుకున్నాను, షార్ట్ చేశాను నేను 2 లాట్స్ అనేది. దాని తర్వాత 3 రూపీస్ 3.5 దగ్గర ఎగ్జిట్ అయ్యి కొంచెం మళ్ళీ రోల్ ఓవర్ చేశాను. ఎనీహౌ ఇక్కడ మనకి 43,500 పుట్ ఈ రోజు అయితే జీరో అయిపోయింది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ అయితే ఉండే అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనకి ముఖ్యంగా ఏంటంటే స్ట్రాడల్ ప్లే జరుగుతుంది. 44,000 రౌండ్ నెంబర్ కదా, ఇక్కడ కాల్ పుట్ అయితే సెల్ చేస్తున్నారు, దూరంగా ఉన్నారు 43,000 దగ్గర సపోర్ట్ మార్కెట్, ఎందుకంటే కొద్దిగా కిందకి వెళ్తుంది కాబట్టి. అండ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఈ లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకుంటున్నాం కదా. మ్యాక్స్ 10 out of 8 టైమ్స్ ఏం జరుగుతుందంటే ఈ యొక్క లెవెల్స్ దగ్గరే మార్కెట్ ఎక్స్పైర్ అవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ సపోర్ట్ ఉందనుకోండి, మ్యాక్సిమమ్ ఆ సపోర్ట్ బ్రేక్అవుట్ అయినప్పటికి కూడా పైకి తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఒకవేళ మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉందనుకోండి, లోపలికి కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా సెల్ చేస్తున్నారు కాబట్టి 44,700 44,000 ఈ లెవెల్స్ దగ్గరే మ్యాక్స్ సెల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంత వీక్గా ఉన్నప్పటికీ వాళ్ళు డిఫెండ్ అయితే చేసుకున్నారు అనమాట. మ్యాక్సిమం పైకి తీసుకొచ్చి ఒక 7 points 8 points డిస్టెన్స్లో క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఎనీహౌ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే నాకైతే 44,500 అనేది రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది.
ఈ 44,500 అనేది మనం మార్క్ చేసుకుందాం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. సపోర్ట్ విషయానికి వస్తే మనకి 43,000 దగ్గర ఉంది, 43,500, బట్ అగ్రెసివ్గా లేరు, అందుకని 43,000 అనేది మనం తీసుకుందాం. సో 43,000 అంటే ఇంకా టైం ఉంది, ఈ రోజు ఎక్స్పైర్ అయింది కాబట్టి ముందు డిస్టెన్స్లో వెళ్ళిపోయారు అనమాట, చాలా దూరం వెళ్ళారు వాళ్ళు. మార్కెట్ అగ్రెసివ్గా డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి, బట్ అంత సేఫ్గా 43,500 దగ్గర ఉన్నారు కానీ అంత సేఫ్గా అనిపించట్లేదు. సో ప్రస్తుతానికి ఇది టూ మచ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే 43,500 దగ్గర మనం జస్ట్ మార్క్ అనేది చేసుకొని పెట్టుకుందాం. ప్రస్తుతం ప్రీవియస్గా ఏదైతే జోన్ మార్క్ చేసుకున్నామో డిమాండ్ జోను, ఆ యొక్క జోన్ అయితే ఆ రెస్పెక్ట్ అనేది చేయలేదు పర్ఫెక్ట్గా, ఏమి ఇక్కడ మనకేం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ప్రీవియస్ స్ట్రక్చరల్ సపోర్ట్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది, అండ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది చూడండి ఇక్కడికి మార్క్ చేస్తున్నాను, దాని తర్వాత సపోర్ట్ వచ్చేసరికి ఇక్కడికి మార్క్ చేస్తున్నాను, గమనించండి. సో ఇవన్నీ డిలీట్ చేద్దాం మనకు కొద్దిగా కన్ఫ్యూజన్గా లేకుండా ఉండటానికి. అండ్ బిగ్గర్ పిక్చర్లో మనకి ట్రెండ్ లైన్ అయితే దూరంగా ఉంది, ఇప్పుడైతే క్లియర్గా ఉంది. చూడండి నెక్స్ట్ వీక్ కదా, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 44,500 కాల్ని సెల్ చేస్తున్నారు. మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఈ యొక్క 44,158 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సపోర్ట్ విషయానికి వస్తే 43,856 అండ్ 43,500 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్స్. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్, రైట్. స్కాల్పింగ్ ఈరోజు కొంచెం నిఫ్టీలో అయితే క్లారిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వాలటైల్గా ఆస్కిలేట్ అవుతూ వెళ్ళింది. ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. ప్రీవియస్గా మనకి ఏదైతే ఉందో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, యాక్చువల్గా 44,040 దగ్గర ఈ యొక్క మార్కెట్ స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఎంతమంది చెప్పుకున్నాం కదా, ఈ యొక్క లెవెల్ అనేది మేబీ సపోర్ట్ లాగా ఉండొచ్చు అని. స్కాల్పింగ్ అయితే ఇక్కడ ప్రాబబ్లీ జంప్ అయింది ఇక్కడ నుంచి కూడా. దాని తర్వాత మనకి ఇదంతా కూడా కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అనమాట, ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత లో అనేది బ్రేక్ చేసుకున్నారు. ఓకే, దాని తర్వాత చాలా కన్సోలిడేషన్ తీసుకుంది మార్కెట్. ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని స్లోగా మూవ్ అయింది, అగ్రెసివ్గా మూవ్ అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే 44,000 కాల్ని జీరో చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారనమాట. కాల్ని వాళ్ళు సెల్ చేసి పెట్టారు అగ్రెసివ్గా, దాన్ని సెల్ చేయాలని చెప్పేసి పైకి వెళ్ళారు కానీ చాలా స్లోగా వెళ్ళారు. ఈలోపు 44,000 ఎవరైతే కాల్ని బై చేశారో వాళ్ళు ఏంటంటే ప్రీమియంని లాస్ అయిపోయారు. ఓకేనా, వాళ్ళు ప్రీమియంని ఏం చేశారంటే లాస్ అయిపోయారు అనమాట చాలామంది. ఓకే, ఎనీ హౌస్ స్లో మూమెంట్ ఉంది, బట్ అగ్రెసివ్గా లేదు, బట్ స్టిల్ సెకండ్ హాఫ్ కొద్దిగా రికవర్ చేసినట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క సపోర్ట్ కూడా ఇంకొంచెం దగ్గరికి తెస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా దగ్గరికి తెస్తున్నాను, గమనించండి ఈ చేంజెస్. అండ్ దీన్ని మనం సప్లై జోన్ కింద మార్క్ చేస్తున్నాను. ఇది రెసిస్టెన్స్ జోను. అండ్ ఈ నంబర్స్ అనేది కొద్దిగా గమనించండి, కొద్దిగా చేంజ్ చేసింది, దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. అంటే టైట్ కన్సోలిడేషన్ ఇది బ్యాంక్ నిఫ్టీలో. ఇకపోతే మనకి ఫినాన్స్ వచ్చేసరికి అండ్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ మనకి అగైన్ ఏంటంటే కొద్దిగా కాల్స్ అగ్రెసివ్గా ఉన్నాయి అండ్ స్ట్రాడల్ ప్లే కూడా జరుగుతుంది. బట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 19,700 అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది. 19,700 అండ్ 19,700 ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం రెసిస్టెన్స్. అండ్ నేను ఇది డిలీట్ చేస్తున్నాను ఈ జోన్స్ అనేవి. ఓకేనా, ఇది ఉంచుదాము. దాని తర్వాత మనకి స్ట్రక్చరల్గా ఫ్రెండ్స్ ఇది సపోర్ట్ అనమాట. అండ్ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇది. అదేవిధంగా మనకి సపోర్ట్ విషయానికి వస్తే 19,500 దగ్గర కనిపిస్తుంది. 19,500 దగ్గర కొద్దిగా సపోర్ట్ ఉంది. సో ఇక్కడ కొద్దిగా క్లారిటీ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకి 19,700. ఓకేనా, ఇది రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. స్ట్రక్చరల్గా మనం చూసుకున్నట్టయితే 19,626 మనకున్న రెసిస్టెన్స్. సపోర్ట్ విషయానికి వస్తే 19,534 అండ్ 19,500 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో, రైట్. ఒకసారి మిడ్ క్యాప్ అనేది చూద్దాం. మిడ్ క్యాప్ ఒక్కసారి మిడ్ క్యాప్ నిఫ్టీ మనకి 9th October ఎక్స్పైరీ ఉంది. దీంట్లో వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 8,900 దగ్గర ఉంది, స్ట్రాంగ్గా ఉంది. 8,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. కొద్దిగా కిందకి వెళ్ళారు, మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ అనేది క్రియేట్ చేశారు. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి 9,100 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా కిందకు వచ్చారు, మార్కెట్ కిందకి వెళుతూ ఉంది కాబట్టి కొద్దిగా ఈ యొక్క లెవెల్స్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ
చూడండి ఇదైతే చక్కగా 15 మినిట్స్ యూజ్ చేస్తే ప్రీవియస్గా మనకి ఏదైతే ఈ యొక్క స్ట్రక్చరల్ సపోర్ట్ అనేది మార్క్ చేసుకున్నామో బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ అయింది. దీన్ని మనం ఏమంటామంటే రీటెస్ట్ అనమాట. రీటెస్ట్ ఎందుకు జరుగుతుంది అంటే మేబీ అన్ఫిల్డ్ ఆర్డర్స్ లేదా ఇంకొకసారి ఆపర్చునిటీ అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్స్కి వచ్చిందో ఇంపార్టెంట్ లెవెల్ అనేది డంప్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట అగ్రెసివ్గా. దాని తర్వాత మనకి చక్కని ప్రైస్ యాక్షన్తో నీట్గా లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది జరిగింది. సో ఇక్కడ బౌన్స్ అయింది అండ్ ఆఫ్ కోర్స్ ఓకే ప్రస్తుతం అయితే మనకి లోవర్ లోస్ ఫార్మేషన్స్లోనే వెళ్తూ ఉంది. సో డౌన్ సైడ్ వచ్చేసరికి 8,900. దాని తర్వాత ఒక జోన్ అనేది క్రియేట్ చేసాం మనం ప్రీవియస్గా స్ట్రక్చరల్గా. ప్రాబబ్లీ ఏంటంటే ఆ జోన్ దాకా వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మనకి ఇది ఈరోజు స్ట్రక్చరల్ సపోర్ట్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. దాని తర్వాత స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ ఇదిగా పెట్టుకున్నాం. అండ్ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కంట్రోల్ G 9,001 ఉందా, ఇది వచ్చేసరికి మనకి స్ట్రక్చరల్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. ఓకేనా, ఇక నంబర్స్ రాస్తున్నాను చూడండి. 9,100 మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్. అదేవిధంగా 9,044 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ వచ్చేసరికి 8,931 ఇక్కడ సపోర్టు. దాని తర్వాత 8,900 మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. సో ప్రస్తుతం అయితే డౌన్ ట్రెండ్లో వెళ్తూ ఉంది స్లోగా. సో ప్రాబబుల్ ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్స్ అనేది బ్రీచ్ అయ్యే స్కోప్ కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. అండ్ ఒకసారి ప్రైస్ యాక్షన్ గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, అండ్ యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ.